Hi everyone, welcome to Impact Academy. So I'm Yashasvi Chintada. So ఈరోజు మనం SNT లో ఈకాలజీ అండ్ ఈకోసిస్టమ్ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో మనం ఏంటంటే క్వశ్చన్ చూస్తూ దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తూ మొత్తం ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ టాకింగ్ అబౌట్ keystone species, indicator species, threatened species, flagship species. So అది ఏంటనేది ఫస్ట్ మనం చూద్దాం. సో keystone species is a species whose addition to or loss from an ecosystem leads to major changes. Example, tiger, lion, crocodile, elephant. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో టైగర్స్ కానీ సడన్ గా మాయమైపోతే అక్కడ ఉన్న డీర్ పాపులేషన్, అదర్ హెర్బివోర్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఒక్కసారి. సో ఈ బట్ అట్ ద సేమ్ టైం మనకి 100 జింకలు ఉంటే పులి అనేది ఒకటే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కీస్టోన్ స్పీసీస్ యొక్క క్వాలిటీ ఏంటంటే నెంబర్ తక్కువ ఉంటుంది కానీ దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇన్ పర్టికులర్ ఈకోసిస్టమ్ లో కీస్టోన్ స్పీసీస్ ఎప్పుడు కూడా నెంబర్ తక్కువ ఉన్నా సరే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ కీస్టోన్ స్పీసీస్. తర్వాత ఇండికేటర్ స్పీసీస్. సో ఇండికేటర్ స్పీసీస్ ఇస్ ఎ స్పీసీస్ హూస్ ప్రెసెన్స్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ అ సెట్ ఆఫ్ అదర్ స్పీసీస్. ఓకే, అండ్ ఆల్సో ఆబ్సెన్స్ ఇండికేట్స్ ల్యాక్ ఆఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి అనుకోండి, బర్డ్స్ ఉంటే అక్కడ ఫిష్ అవి క్యాచ్ చేసి తింటాయని మనం చూస్తాం. సో ఆ బర్డ్ అక్కడ ఫిష్ లేకపోతే కొన్ని రోజులకు ఆ బర్డ్స్ కూడా ఉండవు. సో అక్కడ ఆ పర్టికులర్ ఈకో సిస్టమ్ లో ఫిష్ అనేది ఒక ఇండికేటర్ స్పీషీస్ గా మనం చెప్పచ్చు. ఎందుకంటే అది ఉంటేనే ఇది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్. ద ప్రెసెన్స్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ అదర్ స్పీషీస్, ఆబ్సెన్స్ ఇండికేట్స్ ల్యాక్ ఆఫ్ ద ఎంటైర్ సెట్ ఆఫ్ స్పీషీస్. సో దిస్ స్పీషీస్ ఇస్ ఏ ఇండికేటర్ ఆఫ్ దట్ స్పీషీస్. సో అది ఉంటేనే ఇది ఉంది అని మనకు తెలుస్తుంది. సో అందుకే మనం దాన్ని ఇండికేటర్ స్పీషీస్ అంటాం. నెక్స్ట్ ఫౌండేషన్ స్పీషీస్ తీసుకుంటే, ఫౌండేషన్ అంటేనే మనకు పేర్లో తెలుస్తుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కోరల్ రీఫ్స్. ఓకే, కెల్ప్ ఫారెస్ట్ అన్న కోరల్ రీఫ్స్ అన్న మనం చూసుకుంటే ఆ కోరల్ రీఫ్ అందరికీ ఐడియా ఉంటుంటుంది, రైట్? సో కోరల్ రీఫ్స్ ఇవి కోరల్ రీఫ్స్ అండి. సో కోరల్ రీఫ్ లో మీకు ఏంటంటే ఈ కోరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫౌండేషన్. ఆ కోరల్ రీఫ్ ఫౌండేషన్ ఉంటేనే దాని మీద మిగతా ఫిష్ అన్ని కూడా, ఫిష్, క్రాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫౌండేషన్ స్పీషీస్, బికాస్ అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఉంటేనే దాని మీద మిగతా ఉంటుంది. కెల్ప్ ఫారెస్ట్ కూడా సిమిలర్ గా ఉంటాయండి. కెల్ప్ ఫారెస్ట్ లో మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ లుక్ మోర్ లైక్ వెజిటేషన్ లాగా ఉంటుంది అనమాట. కెల్ప్ ఫారెస్ట్ మీకు మొత్తం కూడా ఇలా ఉంటుంది. అంటే ఒక ఫారెస్ట్ అండర్ వాటర్ ఉన్నట్టు ఉంటుంది, వాటర్ లోపలే మీకు బోల్డ్ అంత గ్రీనరీ ఇదంతా కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ ఎస్ ఫౌండేషన్. ఎప్పుడైతే మీకు ఫౌండేషన్ అనేది ఉంటుందో దాని చుట్టూ మిగతా ఆర్గానిజమ్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ అ ఫౌండేషన్ స్పీసీస్. తర్వాత ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కౌందింజా నేషనల్ పార్క్ అన్నాం అనుకోండి, అక్కడ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎలిఫెంట్. బట్ అలాగని చెప్పి మిగతా ఏవి లేవని కాదు, అక్కడ పుల్లు ఉంటాయి, అక్కడ జింకలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ ఆ పర్టికులర్ కౌందింజా నేషనల్ పార్క్ అనగానే మనకు వచ్చేది ఫస్ట్ వచ్చేది ఎలిఫెంట్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లాగ్షిప్ స్పీసీస్. అంటే అది అక్కడ మనం చెప్పగానే గుర్తొచ్చేది ఏంటి? సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫ్లాగ్షిప్ స్పీసీస్. Umbrella species is a wide-ranging species whose requirement include those of many other species. Okay, so the protection of umbrella species automatically extends protection to other species. So it is a combination of several species anamata. So for example oka Amazon forest తీసుకుంటే అక్కడ ఒక jaguar ఉంటుంది, ఒక alligator ఉంటుంది, ఒక fish ఉంటాయి, otters ఉంటాయి, ఇలా. So this combination of all these ఆ ఏరియా అంతా కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది అన్నమాట. So those are umbrella species, wide-ranging species whose requirement include other species also. ఓకే, సో కీస్టోన్ చూసాం, ఇండికేటర్, ఫౌండేషన్, అంబ్రెల్లా, ఫ్లాగ్షిప్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా చూసాం. నౌ లెట్ us look at the question. So they are species that have a disproportionately large effect on the environment relative to their abundance. ఓకే, సో అబండెన్స్ కి రిలేటివ్ గా చూసుకుంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే నెంబర్ తక్కువ ఉండొచ్చు. ఓకే, నెంబర్ తక్కువ ఉన్న డిస్ప్రపోర్షనేట్ లార్జ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒక టైగర్ ఉన్నా సరే అది ఒక 100 జింకల్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చంపి తింటుంది. సో దానివల్ల డియర్ పాపులేషన్ అనేది మన కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ అంతా కూడా మెల్లగా తినేస్తాయి, గ్రాస్ అంతా కూడా.
సో ఇప్పుడు కూడా దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రిడేటర్ అండ్ ద prey. Okay, so such species are important in determining the ability of large number of other species to persist in the community. ఓకే, సో అలాగా సో ఒకే స్పీషీస్ ఎక్కువైంది, సపోజ్ టైగర్స్ లైన్స్ లేకపోతే జింకలు అనే ఒక స్పీషీస్ బాగా ఎక్కువైతే అవి మొత్తం గడ్డంతా తినేస్తే చిన్న చిన్న ర్యాబిట్స్ అవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లేదా అదర్ బఫెలోస్ కానీ దేనికి కానీ పెద్దగా ఉండకపోవచ్చు. సో ఆ స్పీషీస్ దో ఈవెన్ దో దే హ్యావ్ ఎ వెరీ స్మాల్ very small number, they have a huge effect on that particular environment. So that is called as keystone species. Okay, example Sundarbans lo tiger gani, లేదా ఇక్కడ గుజరాత్ గిర్ ఫారెస్ట్ లో లైన్స్ గానీ, లేదా మనకి నార్మల్ గా శేషాచలం అడవులు ఇవన్నీ చూసుకుంటే చీటాస్ గానీ. సో ఆల్ దీస్ ఆర్ keystone species. తర్వాత మిగతా కూడా మనం చూస్తాం ఫ్లాగ్షిప్ స్పీసీస్. ఓకే, సౌత్ ఇండియా నేషనల్ పార్క్ అనగానే ఎలిఫెంట్ గుర్తు రావాలి. ఇండికేటర్ స్పీషీస్, సో ఆ ఏరియాలో ఆ ఈకో సిస్టమ్ రన్ అవ్వాలంటే ఆ పర్టికులర్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, అది దట్ షోస్ దట్ అదర్ స్పీషీస్ ఆర్ ఆల్సో దేర్. సో దట్ ఈస్ ద ఇండికేటర్ స్పీషీస్. థ్రెటన్ స్పీషీస్ అఫ్ కోర్స్ ఎవ్రీవన్ నోస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్సెట్రా, ఆల్ దిస్ ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఆల్ దిస్ థింగ్స్. సో దే ఆర్ ఆల్ థ్రెటన్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ర్యాబిట్స్ ఆర్ నాట్ థ్రెటన్ స్పీషీస్, ఎందుకంటే మనం ఫారెస్ట్ ఏరియాస్ లోకి వెళ్తే ర్యాబిట్స్, మౌస్, ఓకే, ఎలకలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వెన్ దర్ పాపులేషన్ ఇస్ క్వైట్ హై, దే ఆర్ నాట్ థ్రెటెన్. సో దానికి మనకి సపరేట్ గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, IUCN లిస్ట్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం తర్వాత. దాన్ని బట్టి ఏంటంటే ఇఫ్ దర్ పాపులేషన్ ఈస్ రెడ్యూసింగ్ డ్యూ టు సమ్ యాక్టివిటీ, దెన్ దే విల్ బి థ్రెటెన్డ్ స్పీషీస్. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ కీస్టోన్ స్పీషీస్ ఇస్ ద ఆన్సర్. మిగతా కూడా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఆన్సర్ చదివిస్తే మనకి లాభం ఉండదు. వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ అనేవి కూడా మనం చూసుకోవాలి. So which of the following type of aquatic organism is not correctly matched with its definition? So he's talking about plankton, nekton, neuston, benthos. So aventi anedi మనం ఫస్ట్ చూద్దాం. సో an ecosystem అంటే బేసిక్ అందరికి ఐడియా ఉంది కదా, a group of species, అక్కడ ఉన్న ప్లాంట్స్, యానిమల్స్, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఆల్ ఫ్లోరా అండ్ ఫానా is called as ecosystem. సో దానిలో మనకి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఉంటుంది, అక్వాటిక్ ఈకోసిస్టమ్ ఉంటుంది. ఓకే, సో టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ మీద ఆల్ మనకి ఆల్ యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా టెరెస్ట్రియల్ అనుకుంటే, మన అక్వాటిక్ అంటే వేర్ దెర్ ఇస్ వాటర్. సో అక్వాటిక్ లో ఫర్దర్ గా మనకి ఫ్రెష్ వాటర్ ఉంటుంది, మెరీన్ ఈకోసిస్టమ్ ఉంటుంది, బ్రాకిష్ వాటర్ ఉంటుంది. సో ఫ్రెష్ వాటర్ అంటే లేక్స్, పాండ్స్ ఇవన్నీ అక్కడ. వేర్ ద సాల్ట్ కంటెంట్ ఇస్ బిలో 5. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 5 కంటే తక్కువ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్, ఎందుకంటే సాల్ట్ అనేది ప్రతి చోట ఉంటుంది. బట్ 35 PPT కంటే ఎక్కువ ఉంటే మెరైన్ ఈకోసిస్టమ్ అంటే సముద్రం, షాలో సీస్ అండ్ ఓపెన్ ఓషన్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ 5, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. సో ఈ 5 కి 35 కి మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఓషన్ ఉంటుందో, సీ అనేది వచ్చి రివర్ అనేది వెళ్ళి సీలో కలుస్తుంది మనకి. ఓకే, సో రివర్ ఈజ్ వాట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్, బట్ ఓషన్ అనేది సాల్ట్ వాటర్ ఉంటుంది. సో ఈ రివర్ వెళ్ళి ఓషన్ లో మర్జ్ అయ్యే టైంలో మీకు ఏంటంటే ఈ 5 PPT అనేది గ్రాడ్యువల్ గా 35 PPT పెరుగుతుంది అనమాట. దట్ సెంటర్ ఏరియా, దట్ ఏరియా వేర్ దెర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ రివర్ అండ్ ఓషన్, దోస్ ఆర్ కాల్డ్ ఎస్ బ్రాకిష్ వాటర్ ఈకోసిస్టమ్స్. మన కేరళలో కూడా బ్యాక్ వాటర్స్ అవి అంటాం కదా, యూజువల్ గా వేర్ ద రివర్ ఇస్ గోయింగ్ అండ్ మర్జింగ్ విత్ ద ఓషన్. ఓకే, చెరువులు ఎక్కడ వెళ్ళి సముద్రంలో కలుస్తాయో వాటిని మనం బ్రాకిష్ వాటర్ ఈకోసిస్టమ్స్ అంటాం. అక్కడ సాల్ట్ కంటెంట్ కూడా మనకి 5 to 35 మధ్యలో ఉంటుంది. సో ఈ మ్యాంగ్రోవ్స్ మనకి సుందర్బన్స్, ఇండియాలో చూసుకుంటే సుందర్బన్స్ ఆర్ వెరీ ఫేమస్ మ్యాంగ్రోవ్స్. మనకి ఆంధ్రాలో చూసుకుంటే కొరింగా ఫారెస్ట్ ఉంటుంది. ఓకే, మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ కొరింగా ఉంటుంది. కొరింగా దట్ ఇస్ అ వెరీ ప్రామినెంట్ మ్యాంగ్రోవ్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎక్కడైతే ఈ మిక్స్ జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాకిష్ వాటర్. సో విత్ ఇన్ దట్ aquatic organisms అంటే అందులో ఉన్నటువంటి బోత్ ఫ్లోరా అండ్ ఫానా. సో ఓన్లీ యానిమల్ లైఫే కాదు, ప్లాంట్ లైఫ్ కూడా ఈస్ కాల్డ్ యాజ్ aquatic organisms. ఓకే, సో వాట్ ఈస్ న్యూస్టన్? దెర్ ఆర్ unattached organisms which live at the air water interface. అంటే ఒక చిన్న స్వాంప్ తీసుకుంటే, ఒక చిన్న పాండ్ కానీ లేక్ కానీ తీసుకుంటే, అక్కడ ఉన్నటువంటి అంటే వాటర్ లో ఉండేది ఫిష్, బయట ఉండేది సపోజ్ బర్డ్ అనుకుందాం. ఓకే, సో మధ్యలో ఆ సర్ఫేస్ మీద కొన్ని తేలుతూ ఉంటాయి. ఓకే, సర్ఫేస్ మీద తేలే ఈ బీటిల్స్ కానీ, చిన్న చిన్న వానపాములు కానీ, లేదా సమ్ స్పైడర్స్,
ఓకే, ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా విచ్ ఆర్ ఆన్ ద జంక్షన్, వాటర్ కి ఎయిర్ కి జంక్షన్ లో ఆ సర్ఫేస్ మీద ఉండేది న్యూస్టన్. ఓకే, వాట్ ఈస్ పెరిఫైటాన్? పెరిఫైటాన్ అంటే దీస్ ఆర్ ఆర్గనిజమ్స్ విచ్ రిమైన్ అటాచ్డ్ టు స్టెమ్స్ అండ్ లీవ్స్ ఆఫ్ రూటెడ్ ప్లాంట్స్ ఆర్ సబ్స్టెన్స్ ఎమర్జింగ్ అబౌవ్ ద బాటమ్ మడ్. సో బేసిక్ గా ఆల్రెడీ ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఈ ఆల్గే గానీ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఒక చెట్టు మీద ఇంకో చిన్న చెట్టు అలా ఉంటుంది కదా. సో దోస్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద స్టెమ్స్ అండ్ లీవ్స్ ఆఫ్ రూటెడ్ ప్లాంట్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ పెరిఫైటాన్స్. సో ప్లాంక్టన్, సో ప్లాంక్టన్ ఈజ్ మైక్రోస్కోపిక్, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం ఏవైతే చూస్తున్నామో దే ఆర్ నాట్ మైక్రోస్కోపిక్, అంటే ఒక చిన్న కప్ప కానీ స్పైడర్ కానీ ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. ప్లాంక్టన్ ఈజ్ మైక్రోస్కోపిక్ లైక్ ఆల్గే. సో మనం ఒక చెరువు చూసుకుంటే, ఒక చిన్న పాండ్ అవి చూసుకుంటే మొత్తం పైన కూడా ఒక గ్రీన్ లేయర్ ఫార్మ్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్ ఆల్గే. ఓకే, దోస్ ఆల్గే ఆర్ కాల్డ్ as phytoplankton. So if it is plant life, it is phytoplankton. If it is animal life, it is called zooplankton. Okay, crustaceans and protozoa, basically ఇవి ఏంటంటే చిన్న చిన్న మిడతలు లాంటివి, చిన్న ప్రోటోజోవా అంటే ఆల్మోస్ట్ మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా. ఓకే, ప్రోటోజోవా. ఓకే, ఆల్ దోస్ థింగ్స్. సో దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ as plankton. ఓకే, సో వాట్ ఈస్ న్యూస్టన్? ఎయిర్ వాటర్ సర్ఫేస్ లో ఉండేది న్యూస్టన్. పెరిఫైటాన్ అంటే ఈ ఆల్రెడీ ఉన్న వేరే చెట్లకి స్టెమ్స్ వాటి మీద పెరిగేవి. ప్లాంక్టన్ అంటే విచ్ ఇస్ మైక్రోస్కోపిక్, బోత్ ఆల్గే అండ్ ప్రోటోజోవా ఎక్సెట్రా. అండ్ దేర్ లోకోమోటరీ పవర్ ఇస్ లిమిటెడ్, ఎందుకంటే మనం ఇది ఎప్పుడు చూస్తాం? స్టాగ్నెంట్ వాటర్ లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్ వెళ్తుంది అనుకోండి, అక్కడ మీకు ఇవన్నీ కనబడు. వేర్ దేర్ ఇస్ కంటిన్యూస్ మోషన్ ఆఫ్ వాటర్, ఓకే, డ్యూ టు బై కరెంట్, స్విఫ్ట్ కరెంట్ యాక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు ఇవన్నీ కనబడవు. ఓకే, సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ అండి, జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకోవద్దు. ట్రై టు లెర్న్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్. నెక్స్ట్ నెక్టన్. సో దిస్ గ్రూప్ కంటైన్స్ యానిమల్స్ విచ్ ఆర్ స్విమ్మర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ కెన్ బి సంథింగ్ యాజ్ స్మాల్ యాజ్ అ స్మాల్ స్విమ్మింగ్ ఇన్సెక్ట్, ఒక చిన్న స్విమ్ చేస్తున్న ఇన్సెక్ట్ అవ్వచ్చు, డాల్ఫిన్ అవ్వచ్చు, లేదా ఇట్ కెన్ బి యాజ్ లార్జ్ యాజ్ ద వేల్. సో ఎనీథింగ్ దట్ ఈస్ స్విమ్మింగ్. సో దీస్ ఆర్ ఆల్ aquatic organisms. Try to remember that are related to water. So anything that is swimming, whether it is small or big, is called as nectanen. Okay, so what is benthos? So benthic organisms are those found living in the bottom of the water. Okay, so వాటర్ అంతట్లో స్విమ్ చేసుకునేది నెక్టన్ అయితే, కింద బాటమ్ కి మీరు వెళ్ళిపోతే కింద ఉన్నటువంటి మష్రూమ్స్ కానీ, అంటే కోరల్ రీఫ్స్ అనుకోవచ్చు, ఏదైనా దోస్ దట్ ఆర్ లివింగ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద వాటర్, దే ఆర్ కాల్డ్ as బెంథోస్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ aquatic organism is not correctly matched with its definition? ప్లాంక్టన్ అనగానే మనం చూసాం, ఇట్ ఈస్ మైక్రోస్కోపిక్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లాంక్టన్ అనగానే మైక్రోస్కోపిక్, ప్లాంట్స్ అంటే ఆల్గే, ఫైటోప్లాంక్టన్స్, అండ్ యానిమల్స్ అంటే జూ ప్లాంక్టన్ విచ్ ఇస్ క్రస్టేషియన్స్ అండ్ ప్రోటోజోమాస్. సో మైక్రోస్కోపిక్ ఆల్మోస్ట్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, అందుకే ఆ చెరువులో ఉన్న నీళ్లు మనం తాగితే అవన్నీ కూడా లోపలికి వెళ్ళి నెక్స్ట్ డే మనం హాస్పిటలైజ్ అవుతాం అన్నమాట. సో దట్ ఈస్ ప్లాంక్టన్. నెక్టన్, యానిమల్స్ విచ్ కెన్ స్విమ్. ఓకే, దోస్ ఆర్ నెక్టన్. ఆల్ వేల్స్ నుండి ఫ్రాగ్స్, ఎవ్రీ which can swim in the water, those are nectan. Neuston are organisms found on the bottom of the water body, which is wrong. ఇప్పుడే మనం చూసాం. benthos, okay, benthos are those found living in the bottom of the water అండి. ఓకే, neuston is on the surface, air water surface ఏదైతే ఉందో that is neuston. సో ఇది జస్ట్ రివర్స్ అయిందంటే, neuston is floating organisms inhabiting the surface, benthos is organisms found on the bottom of the water body. Okay, so ఈ రెండు కూడా రివర్స్. 1 and 2 are the right options. ఓకే, అట్ ద సేమ్ టైం మిగతావన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ ఫర్ ఏ బయోలాజికల్ కమ్యూనిటీ? సో బయోలాజికల్ కమ్యూనిటీ అంటే ఒక ఈకో సిస్టమ్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆల్ ప్లాంట్స్, ఇంటర్ రిలేటెడ్ డిపెండెన్సీస్ అవన్నీ కూడా వస్తాయి. సో ఈ సెకండ్ ఆప్షన్ చూడండి మీరు, ఇట్ మస్ట్ బి ఎయిదర్ రెసిస్టెంట్ ఆర్ రెసిలియంట్ టు అకేషనల్ డిస్టర్బెన్సెస్. సో ఒక చిన్న ఫ్లడ్ వస్తే, లేదా ఒక చిన్న ఫారెస్ట్ ఫైర్ అయినంత మాత్రం ఒక సర్టెన్ ఏరియా డ్యామేజ్ అయినా మిగతాది ఇట్ షుడ్ బి ఏబుల్ టు సస్టైన్. చిన్న ఫ్లడ్ రాగానే మొత్తం సిస్టమ్ పాడైపోతే అది స్టేబుల్ గా ఉండదు. ఓకే, ఈజ్ ఆస్కింగ్ స్టేబుల్. ఓకే, ఒక బయోలాజికల్ కమ్యూనిటీ స్టేబుల్ గా ఉండాలంటే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా తట్టుకోగలరు. సో ఇట్ మస్ట్ బి రెసిస్టెంట్ టు ఇన్వేజన్ బై ద ఏలియన్ స్పీసీస్. సో ఈ మధ్య మన తమిళనాడు ఊటీ అటు సైడ్ కూడా ఏదో ఒక ఫారిన్ ఇన్వేజివ్ ప్లాంట్ ఒకటి వచ్చిందండి. ఓకే, ఆ ప్లాంట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అదే కనబడుతుంది.
సో ఇప్పుడు ఆ ప్లాంట్స్ అన్ని పెరగడం వల్ల సాయిల్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా అవి లాగేస్తాయి. సో చాలా ఫిష్ కూడా మనం చూస్తాం. కొన్ని ఫారిన్ వాటర్స్ నుండి ఫిష్ తెచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు ఒక సమ్ పర్పస్ కోసం. సో అవి ఏం చేస్తాయంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి, చాలా ర్యాపిడ్ గా పెరిగిపోతాయి. ఓకే, అక్కడ ఆ వాటర్ బాడీలో ఉన్న ఫుడ్ అంతా అవి తినేస్తాయి. సో ఆ ఏలియన్ ఇన్వేసివ్ స్పీషీస్ ఏంటంటే ఇఫ్ దే డామినేట్ ద లోకల్ పాపులేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇట్ విల్ లూజ్ ద స్టెబిలిటీ. ఆ ఫిష్ వల్ల ఏంటంటే లోకల్ ఫిష్ కి మరి ఇంకా ఫుడ్ దొరక కొన్ని రోజులు చనిపోతాయి అన్నమాట. సో ఒక బయోలాజికల్ కమ్యూనిటీ స్టేబుల్ గా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే it must be either resistant or resilient to occasional disturbances, and it must be resistant to invasion by alien species. It should show large variation in productivity from year to year అనేది అవసరం లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలాగైతే ఉందో వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. ఈ ఈ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి ఎంతో మారిపోవాలి అని రూల్ ఏం లేదు. ఓకే, సో ఓన్లీ 2 and 3 is the answer. So the tendency to increase variety and density of some organisms. Okay, okay, so the tendency to increase variety and density of some organisms at the community border is known as. Okay, so మనం అసలు ఈకోటోన్ అంటే ఏంటి? ఈకోటోన్ is a zone of junction between two or more diverse ecosystems. For example, mangrove forests represent an ecotone between marine and terrestrial ecosystem. సో ఇది మనం చూసుకుంటే వాటర్ బాడీ అండి. వాటర్ ఈజ్ అక్వాటిక్ ఈకోసిస్టమ్. ఇక్కడ మనం చూసుకుంటే ల్యాండ్ ఆర్ టెరిస్ట్రియల్. సో ఈ జంక్షన్ దగ్గర మనం ఏం చూస్తాం, కొరింగా ఫారెస్ట్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ మనకి ఏంటంటే ఈ మ్యాంగ్రోవ్స్, స్వాంప్స్, మార్షీ ల్యాండ్స్ ఇవన్నీ వస్తాయి. దట్ రీజియన్ దట్ ట్రాన్సిషనల్, ఒక ఈకోసిస్టమ్ నుండి ఇంకో ఈకోసిస్టమ్ కి ఒక్కసారి మారిపోదు. ఇక్కడ అంతా ల్యాండ్ ఉంటది, ఇక్కడ ల్యాండ్ ఉంటది, ఇక్కడ వాటర్ మిక్స్ ఉంటది. సో ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో దట్ బఫర్ జోన్ ఈస్ కాల్డ్ as ఈకోటోన్ అండి. ఓకే, సో ఈకోటోన్ అనేది చిన్న నేరోగా ఉండొచ్చు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మీటర్స్ ఉండొచ్చు, లేదా ఇట్ కెన్ బి క్వైట్ వైడ్ ఆల్సో. ఈ కొరింగా ఫారెస్ట్ ఇవన్నీ కూడా చాలా ఏరియా ఉంటుంది. ఇట్ హ్యాస్ ద కండిషన్స్, సో ఇట్ హ్యాస్ ద కండిషన్స్ ఇంటర్మీడియట్ టు ద ఎడ్జసెంట్ ఈకోసిస్టమ్. సేమ్ ఇక్కడ ఉన్నట్టు మొత్తం ల్యాండ్ ఉండదు, ఇక్కడ ఉన్నట్టు మొత్తం వాటర్ ఉండదు. సో ఇంటర్మీడియట్ గా ఉంటుంది. సో దట్ ఇస్ కాల్డ్ as జోన్ ఆఫ్ టెన్షన్. సో వాట్ ఈస్ కాల్డ్ as a జోన్ ఆఫ్ టెన్షన్? ఈకోటోన్ అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాటర్ బాడీలో ఉన్న ఫిష్, క్రాబ్స్, ఫ్రాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ కూడా వస్తాయి ఎక్కువ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న యాక్టివిటీ కంటే ఈ ఈకో టోన్ లో ఉన్న యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే డక్స్ లేదా మీకు ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ వాటర్ తాగడానికి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఉన్న డక్ కూడా కంటిన్యూస్ గా వాటర్ లో ఉండదు కదా, కాసేపు ఇక్కడికి వచ్చి ఇక్కడ మడ్డ మీద, స్టోన్ మీద నిల్చోడు. సో మీకు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఈకో సిస్టమ్స్ కంటే కూడా ఇక్కడ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ టు బి అబ్జర్వ్డ్. సో సమ్ టైమ్స్ the number of species and the population of the species is much greater in the zone than either community. సో ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండడానికి ఇట్ ఈస్ కాల్డ్ as the edge effect. ఓకే, తర్వాత నీష్. వాట్ ఈస్ ద నీష్? నీష్ అంటే యూనిక్ ఫంక్షనల్ రోల్ ఆర్ ఏ ప్లేస్ ఆఫ్ స్పీషీస్ ఇన్ ఏ ఈకోసిస్టమ్. సో ఒక స్పీషీస్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి యూనిక్ రోల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ లో జింక గ్రాస్ తింటుంది, ఒక ర్యాబిట్ కూడా గ్రాస్ తింటుంది. సో దే బోత్ హ్యావ్ ద యూనిక్ రోల్. ఓకే, అలాగే ఒక టైగర్ హంటింగ్ చేస్తుంది, సారీ దే హ్యావ్ ద కామన్ రోల్. సో ఒక టైగర్ లైన్ రెండు ఉంటే రెండు కూడా కామన్ గా చేస్తాయి. సో దట్ ఈస్ నాట్ ఎ నీష్, యూనిక్ ఫంక్షనల్ రోల్ కాదు. ఆ రెండు కూడా కింద ఉన్న వాటిని హంట్ చేస్తాయి. అలా కాకుండా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ యానిమల్ విచ్ హ్యాస్ ఎ యూనిక్ రోల్, ఓకే, so that particular unique role is called as a niche. Okay, so కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా గుర్తొస్తే చెప్తాను. సో అది చేసే పని మిగతా చేయకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎ niche, a unique functional role or a place of a species in a ecosystem. సో అది ఒకవేళ వేర్ ఇట్ లివ్స్, ఓకే, అది ఉన్న ఏరియా బట్టి అయితే ఇట్ ఇస్ కాల్డ్ as habitat niche. అది తినే ఫుడ్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన వల్చర్స్ ఉన్నాయండి. ఓకే, వల్చర్స్ ఆర్ మేజర్ డీకంపోజర్స్. ఓకే, ఏదైనా డెడ్ బాడీ కానీ యానిమల్ బాడీ కానీ డీకంపోజ్ అవుతుంటే వల్చర్స్ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, సో అలాగా ఒక ఫుడ్ ప్రకారం వాటికి ఒక యూనిక్ రోల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ నిష్. సో రిప్రొడక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ టర్టిల్స్ ఉన్నాయి, మన ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అవి ఏంటంటే రిప్రొడక్షన్ కి ఎక్కడెక్కడ ఉన్నా సరే
ఫలానా ఈ మన ఏవైతే ఉన్నాయి ఋషికొండ, గహిర్మాత, ఓకే, ఇలా కొన్ని బీచెస్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్. సో అక్కడికి వచ్చి అవి గుడ్లు పెడతాయి అనమాట. సో అలా రీప్రొడక్టివ్ గా యూనిక్ రోల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ రీప్రొడక్టివ్ నీష్. ఓకే, సో ఫిజికల్ అండ్ కెమికల్ నీష్. సో టెంపరేచర్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలార్ రీజియన్ లో మీరు తీసుకుంటే పోలార్ బేర్, పోలార్ ఫాక్స్, ఆర్టిక్ ఫాక్స్ అవే ఉంటాయి. ఓకే, సైబీరియా సైడ్ తీసుకుంటే సైబీరియన్ టైగర్ ఉంటుంది. అవి వచ్చి మామూలు మన ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండలేవు. సో ఇక్కడ ఉన్నటువంటి జాగ్వార్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెజర్ట్స్ ఏవైతే కొన్ని ఉంటాయో ఈ ఆఫ్రికన్ ప్రైరీస్ ఇట్లా ఏంటంటే చీతాస్ అవన్నీ ఉంటాయి. అవి ఏంటంటే మనకి పోలార్ రీజియన్స్ లో మనకు కనబడవు. ఓకే, సో దట్ యూనిక్ రోల్ ఆర్ యూనిక్ ప్లేస్ ఆఫ్ ఎ స్పీషీస్ బేస్డ్ ఆన్ ఫిజికల్ అండ్ కెమికల్ ఇదైతే దట్ ఈస్ కాల్డ్ as కెమికల్ అండ్ ఫిజికల్ నీష్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత బయోమ్. వాట్ ఈస్ ద బయోమ్? Biome is a distribution, okay, distribution based on temperature and precipitation. So for example ఇది మనం తీసుకుంటే టెంపరేచర్ కోల్డ్, వామ్, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి రెయిన్ఫాల్, ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్, డ్రై, వెట్. సో బాగా డ్రైగా ఉంది అనుకోండి, సో అసలు రెయిన్ఫాల్ లేదు, ప్లస్ బాగా టెంపరేచర్స్ వార్మ్ గా ఉంటే దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఏ డెజర్ట్. అలా కాకుండా రెయిన్ఫాల్ బాగా ఎక్కువ ఉంది ప్లస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ లేదు, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. సో మన ఎగ్జాంపుల్ మనం కేరళ తీసుకున్నా, మన నార్త్ ఈస్ట్ మేఘాలయ, అస్సాం ఇవన్నీ తీసుకుంటే విపరీతమైన ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయండి. సో దీస్ హ్యూజ్ ట్రీస్ ఫుల్ ఆఫ్ ఫారెస్టెడ్ ఏరియా. ఓకే, సో దట్ ఈస్ బికాస్ దెర్ ఇస్ హ్యూజ్ రెయిన్ఫాల్ అండ్ లెస్ టెంపరేచర్. తర్వాత పోలార్ రీజియన్ తీసుకుంటే మీకు అక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ మీరు ఇలా చూసుకుంటే పోలార్ రీజియా, పోలార్ బై టండ్రా. ఓకే, సో మన యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా యూజువల్ గా ఈ టండ్రా రీజియన్ లో వస్తాయి. పోలార్ అంటే ఆర్కిటిక్, అంటార్కిటికా వస్తాయి. సో ఈ బొరియల్ ఫారెస్ట్ అంటే ఈ రష్యా ఎక్సెట్రా ఇలాంటివన్నీ, కోల్డ్ డెజర్ట్, మంగోలియా, ప్రైరీస్, సౌత్ ఆఫ్రికా, ఈ ఆస్ట్రేలియా, సమ్ ఆఫ్ దీస్ థింగ్స్, ఆ గ్రాస్ ల్యాండ్స్ అవైతే ఏవైతే ఉంటాయో అవి. సో డిసిడ్యూర్ ఫారెస్ట్ అంటే మచ్ ఆఫ్ ఇండియా, మనకి ఇండియాలో మాక్సిమం ఉంటుంది డిసిడ్యూస్ ఫారెస్ట్ అండి. మొత్తం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అటు సైడ్ ఈ పైన్ ఫారెస్ట్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఈ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, సవానాస్ ఇవన్నీ కూడా ఆఫ్రికాలో మనకు ఉంటాయి. ఇక్కడే మనకి లైన్స్, హిపోపోటమస్, ఓకే, రైనో, ఈ చీటాస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే. సో ఈ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ బేస్డ్ మీద ఏదైతే ఇది డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో దోస్ ఆర్ కాల్డ్ as biomes. ఓకే, సో ద టెరెస్ట్రియల్ పార్ట్ ఆఫ్ ద బయోస్ఫియర్ ఈస్ డివిజిబుల్ ఇంటూ ఎనార్మస్ రీజియన్స్ కాల్డ్ as biomes. టెరెస్ట్రియల్ పార్ట్ అండి, నాట్ వాటర్, సముద్రంలోన లేక్ లోన జరిగేది కాదు, టెరెస్ట్రియల్ ల్యాండ్ మీద జరిగే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో దోస్ ఆర్ కాల్డ్ as biomes విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై క్లైమేట్, వెజిటేషన్, యానిమల్ లైఫ్ అండ్ సాయిల్ టైప్. ఇవన్నీ కూడా మారిపోతాయి. రెయిన్ ఫారెస్ట్ లో ఒకలా ఉంటుంది, ప్రైరీలో ఒకలా ఉంటుంది. ఓకే, నో టూ బయోమ్స్ ఆర్ అలైక్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బయోమ్స్ అండి. ద క్లైమేట్ డిటర్మైన్స్ ద బౌండరీస్ ఆఫ్ a biome and abundance of plants and animals etc etc. సో దట్ ఈస్ అ బయోమ్. ఈ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ బేస్ మీద ఒక యూనిక్ ఏదైతే ఫార్మ్ అవుతుందో, ఒక యూనిక్ బయోస్ఫియర్ అనేది ఫార్మ్ అవుతుందో అది కూడా ఆన్ ల్యాండ్ ఓన్లీ, టెరిస్ట్రియల్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బయోమ్. సో ఈ బేసిక్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉండాలి, ఎందుకంటే క్వశ్చన్స్ టఫ్ గా వస్తే ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ ఫండమెంటల్స్ క్లియర్ గా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. సో ఎడ్జ్ ఎఫెక్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ద గ్రేటర్ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్కేప్ ఎలిమెంట్స్, వెజిటేషన్ కాంప్లెక్సిటీ ఎక్సెట్రా మిక్స్డ్ ఈకోసిస్టమ్ రిజల్ట్ ఇన్ గ్రేటర్ డెన్సిటీ అండ్ బయోడైవర్సిటీ అలాంగ్ ద ఈకోటోన్స్. సో ఈకోటోన్ ఏదైతే ఉందో అటు ల్యాండ్ కి ఆక్వాటిక్, సో టూ ఈకో సిస్టమ్స్ కి మధ్యలో మిక్స్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ as ఈకోటోన్. ఓకే, సో అక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఫినామినా ఇస్ కాల్డ్ as ఎడ్జ్ ఎఫెక్ట్. Ecotope are smallest ecologically distinct landscape features in a landscape. Okay, so within this for example tropical rainforest తీసుకుంటే మీకు ఒక్కొక్క ఈకోటోప్ అనేది ఒక్కో డిస్ట్రిక్ట్, ఒక దగ్గర కంప్లీట్ ఫారెస్ట్ ఉంది అనుకోండి, కోర్ ఫారెస్ట్, దట్ ఈస్ ఏ ఈకోటోప్. ఇక్కడ ఏంటంటే కొంచెం సివిలైజేషన్ ఉంటుంది, ఫారెస్ట్ యాక్టివిటీ ఉంటుంది, రోడ్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఈకోటోప్. సో విత్ ఇన్ ద బయోమ్ మీకు ఏంటంటే ఈకోటోప్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న స్మాలెస్ట్ ఈకోలాజికలీ డిస్టింక్ట్ ల్యాండ్స్కేప్ ఫీచర్స్. So those are called as ecotopes. Okay, so the tendency to increase variety and density of some organisms at the community border is known as edge effect. So ecotone అనేది ఎక్కడైతే మిక్స్ వస్తుంది అది ఈకోటోన్ అవుతుంది,
ఈకోటోమ్ లో మీకు ఇంక్రీజ్డ్ వెరైటీ అండ్ డెన్సిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్ లో. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎడ్జ్ ఎఫెక్ట్. యూనిక్ రోల్ అంటే నీష్ అంటాం. ఓకే, విత్ ఇన్ దట్ ఇది మీకు ఒక స్మాల్ ఏరియాలో ఒక డిస్టింక్ట్ ఇది ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఈకోటోమ్. ఓకే, ఈకోటోన్ అంటే మిక్స్. ఆ మిక్స్ ఉన్న ఏరియాలో ఎక్కువ యాక్టివిటీ ఉండదాన్ని మనం ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, సో which of the following elements and compounds observe bioaccumulation along the food chain? Fine. ఓకే, సో ఈ క్వశ్చన్ తో టాప్ డౌన్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం సెషన్స్. ఒక బోల్డ్ అంత టైం ఉంది కాబట్టి ఆల్ టాపిక్స్ డీటెయిల్డ్ గా కవర్ చేద్దాం. ఓకే, బికాజ్ ఎస్ఎన్టీ ఇస్ ఇంపార్టెంట్. మిగతా సబ్జెక్ట్స్ అందరూ చేస్తారు. ఎస్ఎన్టీలో మనకి బేసిక్స్ బాగా క్లియర్ గా ఉంటే అప్పుడు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ ఎడ్జ్. ఓకే, సో what are pollutants and trophic levels? So pollutants are non-degradable ones that move through the various trophic levels in a ecosystem. Okay, so ఒక లెవెల్ నుండి ఒక లెవెల్ కి మూవ్ అవుతాయి పొల్యూటెంట్స్ విచ్ ఆర్ నాన్ డిగ్రేడబుల్. డిగ్రేడబుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన అరటిపండు ఏదో నేల మీద పడిపోయి అది కొన్ని రోజులు డీకంపోజ్ అయిపోతుంది. బట్ దట్ దిస్ పొల్యూటెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు కదా, మర్క్యూరీ, డిడిటి, డైక్లోరో డైఫినల్, ట్రైక్లో, ఓకే, ట్రైక్లోరో ఈథేన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మర్క్యూరీ తీసుకుంటే మీకు సముద్రంలో ఉన్నటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో చేపల్లో వాటిలో కూడా కొంచెం మర్క్యూరీ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆ ఫిష్ తింటామో దట్ పొల్యూటెంట్ ఈజ్ ఎంటరింగ్ అవర్ బాడీ. సో ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాఫిక్ లెవెల్ కి ఆ పొల్యూటెంట్ అనేది మూవ్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ నాన్ డిగ్రేడబుల్. ఇప్పుడు ఆ ఫిష్ లోనే అది అరిగిపోతే అది ఫిష్ లోనే మళ్ళీ బయటికి వాటర్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఆ ఫిష్ లో అది డిగ్రేడ్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ నాన్ డిగ్రేడబుల్. సో దట్ ఈస్ కమింగ్ టు ద హ్యూమన్. సో మనం ఒక 100 చేపలు తింటే దానిలో బోల్డ్ అంత మెర్క్యూరీ మనలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఫైన్. సో నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ మీన్స్ మెటీరియల్స్ విచ్ కెనాట్ బి మెటబలైజ్డ్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఈ క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, జీడిటి, మెర్క్యూరీ ఇవన్నీ కూడా. సో అవి ఏమవుతుందంటే వన్ ఈజ్ బయో అక్యుములేషన్ అండ్ అనదర్ ఈజ్ బయో మ్యాగ్నిఫికేషన్. సో బయో అక్యుములేషన్ అంటే ఇట్ రిఫర్స్ టు హౌ ద పొల్యూటెంట్ ఎంటర్స్ ద ఫుడ్ చైన్. సో మనకి ఫిష్ లో ఉన్నది అసలు వాటర్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే వాటర్ లో ఉన్నది మనకి ఏమవుతుంది, ఈ ప్రొడ్యూసర్స్ ఆల్గే, ఫైటో ప్లాంక్టన్స్ అవన్నీ చూసాం కదా, స్మాల్ జూ ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్ వాటిలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో వాటిలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఫిష్ తింటే అది ఫిష్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఈ ఫైటో ప్లాంక్టన్, ప్రొడ్యూసర్స్, జూ ప్లాంక్టన్ ఇవన్నీ కలిపి ఫిష్ లోకి వెళ్తుంది, ఎంటర్ అవుతుంది. ఓకే, ఫిష్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ చిన్న ఫిష్ ని పెద్ద ఫిష్ తింటుంది, ఆ పెద్ద ఫిష్ ని మనము తింటాం, బర్డ్స్ తింటాయి, ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ బయో మ్యాగ్నిఫికేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెర్క్యూరీ లెవెల్స్ తీసుకుంటే ఇక్కడ వాటర్ లో ఒక యూనిట్ లో తీసుకుంటే మెర్క్యూరీ అనేది ఒక యూనిట్ ఉంటుంది. అది ప్రొడ్యూసర్స్ లో ఏంటంటే 1000 యూనిట్స్ కింద అవుతుంది. తర్వాత జూ ప్లాంక్టన్స్ ఆ ప్రొడ్యూసర్స్ తింటే 10,000, ఫిష్ అలాగా హ్యూమన్స్ తినేసరికి ఇట్ ఈస్ గెటింగ్ అక్యూములేటెడ్. సో దట్ ఈస్ కాల్డ్ బయో మ్యాగ్నిఫికేషన్. బయో అక్యూములేషన్ చూసుకుంటే దిస్ ఎంట్రీ పాయింట్, హౌ దట్ పొల్యూషన్ ఈస్ ఎంటరింగ్ ద ఫుడ్ చైన్ అనేది బయో అక్యూములేషన్. సో ఇన్ బయో అక్యూములేషన్ దెర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ టు ద ఫస్ట్ ఆర్గనిజం ఇన్ ద ఫుడ్ చైన్. సో ఎన్వైరన్మెంట్ నుండి ఫస్ట్ ఆర్గనిజం లోకి ఎలాగైతే ఆ ఇంక్రీజ్ అవుతుందో, ఓకే, ఆ పొల్యూటెంట్ ఎంటర్ అయ్యి ఇంక్రీజ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ as బయో అక్యూములేషన్. ఓకే, సో బయో magnification refers to the tendency of pollutants to concentrate as they move from one trophic level to the next. సో ఈ ట్రాఫిక్ లెవెల్ నుండి ఈ ట్రాఫిక్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది అక్యూములేట్ అవుతుంది. ఓకే, సో ఒక్కొక్క జూ ప్లాంక్టన్ లో మీకు 10,000 యూనిట్స్ ఉంటాయి. సో ఈ ఫిష్ ఏంటంటే ఇలాంటి జూ ప్లాంక్టన్ ని బోల్డ్ అని తింటాయి. సో దానిలో మళ్ళీ అక్యూములేట్ అవుతుంది. తర్వాత ఇన్ ఆర్డర్ ఫర్ బయో మ్యాగ్నిఫికేషన్ టు అకర్ పొల్యూటెంట్ మస్ట్ బి లాంగ్ లివ్డ్, మొబైల్, సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్ అండ్ బయోలాజికల్లీ యాక్టివ్. ఓకే, సో ఒక లాంగ్ లివ్డ్ కాకపోతే అదేంటంటే బ్రోకెన్ డౌన్ అండ్ ఇట్ గోస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఇట్ షుడ్ బి మొబైల్. ఓకే, సో ఇదేంటంటే వాటర్ నుండి ప్లాంక్టన్ కి, ప్లాంక్టన్ నుండి ఫిష్ కి ఆ మొబిలిటీ అనేది ఉండాలి. తర్వాత ఇట్ షుడ్ బి సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్. సపోజ్ అది వాటర్ సాల్యుబుల్ అనుకోండి, ఫిష్ తినేసి అది అగైన్ ఆ యూరిన్ లోనో దేనిలోనో ఎక్స్క్రీట్ చేసేస్తుంది.
బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫిష్ మనం తిన్నాం, అది సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్ అయితే, వాటర్ అయితే మనం కూడా యూరిన్ ద్వారా పాస్ చేస్తాం. బట్ ఇఫ్ ఇట్స్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్ దెన్ ఇట్ విల్ స్టే ఇన్ ద ఫ్యాట్. అందుకే ఫిష్ తిన్నప్పుడు కూడా స్కిన్ అనేది అంతగా తినకూడదు, ఎందుకంటే ఆ స్కిన్ లో ఉన్న ఫ్యాట్స్ లోనే మనకి మేజర్ గా ఈ పొల్యూటెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. తర్వాత ఇట్ షుడ్ బి బయాలజికల్లీ యాక్టివ్ ఆల్సో, లేకపోతే దానివల్ల పెద్ద డ్యామేజ్ మనకు జరగదు. ఓకే, so if a pollutant is not active biologically, it may biomagnify, but we don't worry much because it won't cause any problems. So for example DDT, ఈ డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరోఇథేన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బయోమాగ్నిఫై, బట్ ఇట్ ఈస్ నాట్ కాజింగ్ ఎనీ ప్రాబ్లమ్ టు ద హ్యూమన్స్. సో మెర్క్యూరీ లెవెల్స్ కానీ ఎక్కువ అయితే ఇట్ విల్ కాజ్ డిసీజెస్ లైక్ మినమాటా ఎక్సెట్రా ఏవో చూసాం కదా అప్పుడు, ఎస్పెషల్లీ జపాన్ అటు సైడ్ అప్పుడు న్యూక్లియర్ హిరోషిమా నాగసాకి అయినప్పుడు మనకి ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ కూడా ఎక్కడైనా న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు కూడా ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. దోస్ ఆర్ ఆల్సో కాజింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద హ్యూమన్స్ అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అబ్జర్వ్ బయో అక్యుములేషన్ అలాంగ్ ద ఫుడ్ చైన్? సో మనకి ఫుడ్ చైన్ లో బయో అక్యుములేషన్ అనేది వేటిలో జరుగుతుంది అంటే వేర్ ద పొల్యూటెంట్స్ ఆర్ ఎంటరింగ్ ద ఫుడ్ చైన్ అండ్ అక్యుములేటింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఒక లెవెల్ కి ఒక ట్రాఫిక్ లెవెల్ ఇంకో ట్రాఫిక్ లెవెల్ కి పెరిగినప్పుడు అక్యుములేట్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకుంటే డిడిటి, ఓకే, డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరోఇథేన్ అనేది కూడా అక్యుములేట్ అవుతుంది, మర్క్యూరీ అక్యుములేట్ అవుతుంది, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ కూడా మనకి అక్యుములేట్ అవుతాయి. సమ్హౌ సిస్టమ్ లో ఒక లెవెల్లో అవి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత మిగతా అన్ని ట్రాఫిక్ లెవెల్స్ లోకి అవి బయో అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ 1, 2, 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో లెట్ us టేక్ టైం అండి, మిగతావన్నీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకు కంగారు ఏం లేదు, బోల్డ్ అంత టైం కూడా ఉంది, ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి నిదానంగా మొత్తం సిలబస్ విత్ కరెంట్ అఫైర్స్ అంతా కంప్లీట్ అయినట్టు చూద్దాం. సో ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళకి ఈ మెటీరియల్ ఆల్రెడీ పంపించాను, మిగతాది కూడా ఒక్కోటి అప్డేట్ అయినప్పుడు మీకు అలా పంపిస్తాను. ప్రస్తుతానికి 1 or 2 కంప్లీట్ గా అప్డేట్ చేశాను, మిగతాది కూడా ఇమీడియట్లీ అప్డేట్ చేయని వెంటనే మీకు పంపించేస్తాను. క్లాసెస్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మొత్తం కవర్ చేసి వీడియోస్ వరకు అయితే ఫ్రీగానే పెట్టడానికి చూస్తానండి, బికాస్ ఇది. బట్ మెటీరియల్ ఈ పీడిఎఫ్స్ పీపీటీస్ కావాలంటే ఆ క్లాస్ అనేది కోర్స్ అనేది కొంచెం పర్చేస్ చేసుకుంటే ఇమీడియట్లీ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ ద పీపీటీస్ టు యూ. ఓకే, సో లెట్ us గో స్లోలీ అండి, ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ స్లోగానే వెళ్దాం, కంగారేం లేదు. ఒక 30 minutes ఒక సెషన్ లో ఎన్ని వీలైతే అన్ని చూసుకుందాం, చూసి ఇన్ డెప్త్ లో కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.